ఈ విధంగా కలిపినటువంటి ఈ నీళ్లే మహా అద్భుతమైన ఔషధంగా ఋతుక్రమాన్ని. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. పెద్దలకి, మా తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ కూడా పాదాలు పట్టి నమస్కరిస్తున్నాను. పీరియడ్స్ టైం టు టైం అవ్వకపోవడం, ముందుగా అసలు పీరియడ్స్ చాలా రోజుల నుంచి రాని వారికి ఇది అద్భుతంగా పనిచేసి ఋతువు క్రమంగా ఋతువు అనేది జారీ అయ్యి మీకు ఋతుక్రమం సవ్యంగా మారుతుంది. దీనికోసం రెండు వస్తువులు అవసరం అవుతాయి. ఒకటి ఉల్లిపాయ, చూశారు కదా, ఇది మీడియం సైజ్ ఉల్లిపాయ. రెండవది పాత బెల్లము. చూసినట్టయితే మీకు ఇది అర్థమవుతుంది. పెద్దలకు ఎవరిని అడిగినా సరే దీని యొక్క ప్రయోజనము, తర్వాత దీని యొక్క ఔషధ గుణాలు చెప్తారు. ఈ విధంగా తరిగేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. లీటర్ నీళ్లు తీసుకోండి. ఈ 60 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు అందులో వేయండి. అది సగానికి వచ్చినంత వరకు మరిగించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఉల్లిపాయలో ఉన్నటువంటి అంత గుణాలు, ఔషధాలు అన్నీ కూడా ఈ నీటిలో జిస్టంతా కూడా ఇంకుతుంది. ఒక్కసారి మీరు చూసినట్లయితే ఈ ఉల్లిపాయని చూసారా, కలర్ కూడా మారుతుంది మీకు. ఈ ఉల్లిపాయని బాగా మరిగించాము. ఈ విధంగా వడకట్టేసిన తర్వాత 1 స్పూన్ ఇందులో కలపండి. బాగా కలిపాను, చూసారు కదా. ఈ విధంగా కలిపినటువంటి ఈ నీళ్లే మహా అద్భుతమైన ఔషధంగా ఋతుక్రమాన్ని జారీ చేసి స్త్రీలు ఆరోగ్యంగా తమ యొక్క జీవన విధానాన్ని గడిపే శక్తిని భూమి తల్లి మనకు ప్రసాదించింది. రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మీకు అద్భుతంగా ఋతుక్రమము స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత మొత్తం అంతా చెడు రక్తంతో పోయి అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. తెల్లవారు లేచిన తర్వాత ఏదైనా సరే ఇంచుమించు ఇటువంటి పరగడుపును చేయడమే ఉత్తమము. ఇది తాగిన తర్వాత ఒక అర్ధగంట వరకు ఏమి తీసుకోరాదు. ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు అద్భుతంగా ఋతువు జారీ అవుతుంది. పీరియడ్స్ టైం టు టైం వస్తాయి. ఒకసారి పీరియడ్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. అది కూడా ఇప్పుడే సింపుల్ గా చెప్పేస్తున్నాను. ఒకసారి పీరియడ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఏ రోజైతే పీరియడ్ వచ్చిందో ఆ రోజున ఇలాంటి స్పూన్ తీసుకోండి. కలబంద మట్ట తీసుకోండి. మీకు అందరూ తెలిసింది ఎలోవీరా. దాన్ని ఇలా తీసి అందులో 2 చిటికెల పసుపు వేయండి. వేసి దాన్ని చాలా కషాయం ఘాటుగా ఉంటుంది, చేదుగా భయంకరంగా ఉంటుంది. కానీ పీరియడ్ అయిన రోజున అది అలాగే తినేయండి. 2వ రోజు అలాగే తినండి. 3వ రోజు అలాగే తినండి, మింగేయండి. ఆ విధంగా చేసిన దగ్గర నుంచి మీకు ప్రతి నెల సమయానికి ఖచ్చితంగా పీరియడ్ వచ్చి తీరుతుంది. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉందాము, ఆరోగ్య సూత్రాలను పాటిద్దాము, 10 మందికి ఉపయోగపడదాము. కాబట్టి ఈ విషయాన్ని 10 మందికి తెలియజేసి సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్ని. నన్ను మీరు ఫేస్బుక్ లో ప్రదీప్ వానపల్లి అని పేజ్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి కూడా చూడొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.